ప్రేమలిగిన మా తండ్రి, ప్రేమలిగిన మీ పాదములకు వందనములు. మరొక ఆదివార దినమందు మీ కుమారుని పునరుద్ధాన దినమందు మేమందరము మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించినందులకి వందనం చెల్లిస్తూ, మీ యొక్క మాటలను మేము ఆలోచించుకుంటుండగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని పిల్లలారా, మరి బైబిల్ అందరూ తెరిచి మరి దేవుడు మనకు రాయించిన బలీయమైన మాటలను మనం ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనము చదువుదామండి. దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ఆజ్ఞలలో పనులు ఇశ్రాయేలులకు నేర్పించాడు దేవుడు. 12 మంది గోత్రకర్తలు. నాయన బైబిల్ ఎవరికైనా లేకపోతే బైబిల్ తీసుకోండి. గోత్రకర్తలు 12 మంది గోత్రకర్తలు అయితే అందులో 11 గోత్రకర్తలకు స్వాస్థ్యాన్ని దేవుడు పంచిపెట్టాడు, మనకందరికీ తెలుసు. ఇకపోతే ఒక గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ గోత్రమే లేవి గోత్రం. ఇక లేవి గోత్రానికి దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 8వ అధ్యాయం 23. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. ఇది లేవి గోత్రికులు అంటే లేవీలకు గూర్చిన విధి విధానం. రైట్, చదవండి. 25 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము గల ప్రతివాడు అని అన్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడండి దేవుని పనిలోకి? 30 సంవత్సరాలు వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడండి. 30 సంవత్సరాల వరకు ఇంటి పనులు, తల్లిదండ్రులకు విధేయుడై లోబడి, తండ్రి తర్వాత పెద్ద కొడుకు తండ్రి లాంటి వాడు, బాధ్యత తెలుసుకుంటాడు. 30 ఏటని వచ్చాడు. ఇక్కడ కూడా లేవీలకు దేవుడు మోషే గారి చేత వ్రాయించిన మాటలు 25 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం గల ప్రతివాడు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పరిచర్య చేయుటకు రావలేను. మొట్టమొదటిగా పరిచర్య అనగా ఇప్పుడు మనం పరిశుద్ధుల కొరకైన పరిచర్య, ఆనాడు కూడా పరిచర్యే. ఇశ్రాయేలీల సమాజానికి ప్రత్యక్షపు గుడారంలో ఉండి లేవీలు పరిచర్యలు అందించాలి. వచ్చిన వారికి బాగోగులు చూసుకోవాలి. పరిచర్య ధర్మం అంటారు. బైబిల్ని అడిగితే, దేవుణ్ణి అడిగినా, యేసుక్రీస్తు వారిని అడిగినా మొట్టమొదటి ఇంపార్టెంట్ ఏంటంటే పరిచర్యనండి. యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడుగుతూ పరిచర్య అన్నాడు. మినిస్టర్, సేవకుడు అంటే పరిచర్య ధర్మం చేయువాడే. సేవకుడు అన్నవాడు తన్ను తాను హెచ్చించుకునకూడదు, ఇతరులతో పరిచర్య చేయించుకునకూడదు, ఇతడే చేయాలి. అది ధర్మం. పాపం తెలియక నా బ్యాగ్ మోయండి, ఇంకెన్నెన్నో చెప్తారండి. నేను నా చిన్నతనంలో అయితే ఇక అది కడగడమే తక్కువ తెలుసండి. అవసరమైతే వీలైతే అది కూడా చేయించుకునేవారేమో మహానుభావులు. ఏమనంటే ఏదో ఒక మాటలు మాట్లాడతారండి. దేవుని పిల్లలారా, పరిచర్య. ఇక ఈ పరిచర్య
ఎప్పటి నుండి చేయమన్నాడు? మందసం, ప్రత్యక్షపు గుడారం. 25 సంవత్సరాలు పైబడిన వారు ఖచ్చితంగా దేవుని పనిలోకి రావాలి. ఇదొక నియమ నిబంధన ఇశ్రాయేలీయులకు. యేసుక్రీస్తు అంతే వచ్చారండి. 30 సంవత్సరాలు, దాదాపు 30 ఈ సంవత్సరాలు ఈడు గలవాడు అన్నాడు ఆయన ప్రకటించేటప్పుడు. ఈ సమాజంలో, ఈ తరంలో మనం చూసినప్పటికీ కూడా చిన్ననాటి నుండి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత పనిలోకి రావాలి. మొట్టమొదటి పని ఏంటో తెలుసండి? పరిచర్య. ఈ పరిచర్య భాగంలోనండి నేను ఒక సంస్థ ఉందండి, వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తానండి. హెబ్రోన్ సంస్థ. హెబ్రోన్లోనండి పెద్ద ఇంజనీరు, జడ్జి అంత వాడు. ఆయన గౌరవప్రదమైన మనుష్యుడు బయట లోకంలో, కానీ సంఘంలోకి వచ్చేసరికండి టాయిలెట్స్ శుభ్రం చేస్తారండి. వారు మొట్టమొదటిగా బైబిల్ ఇచ్చి ప్రకటించండి అని చెప్పరండి. మొట్టమొదటిగా పరిచర్య నేర్చుకోండి. భక్తి, భావన, విధేయత. మొన్న ఒక మీటింగ్ జరిగిందండి. జడ్జి తర్వాత ఇంకెవరు జడ్జి అండి? ఉప జడ్జా? ప్రధాని, ఉప ప్రధాని. జడ్జి తర్వాత ఇతను కూడా జడ్జే. మీటింగ్ వచ్చాడండి. అందరూ తిన్న ప్లేట్లు అన్నీ తీసి అక్కడ పెట్టాడండి. ఆయనకు ఒక పిల్లబండ్రతో వచ్చాడు వెంబట. ఎవరండి అని నేను ఆరాధించానండి. అమ్మో, ఈయన జడ్జి అండి, న్యాయం చెప్పేవాడు. పరిచర్య విభాగములో చిన్న పెద్ద తారతమ్యం లేదు. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే శిష్యుల పాదాలు కడిగాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు. ఇక్కడ ఎవరు? బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు గారు ఏం చేశాడట? దేవుని మందిరంలో పరిచర్య చేయడం నేర్చుకోవడం ఆరంభించాడు. ఇక సమూయేలు పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలు సమాజానికి ప్రవక్త, న్యాయాధిపతి. ముందు చిన్ననాటి నుండి నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? ఏలీ దగ్గర. అతడు యాజకుడే. ఏలీ లేవి గోత్రానికి చెందినవాడు, యాజకుడు. యాజకుని దగ్గర మందిరములో, ప్రత్యక్షపు గుడారములో, ఒకనాడు ప్రత్యక్ష గుడారము సమూయేలు గ్రంథము రాసేటప్పటికి మందిరం అండి. ఏం చేశాడంటే పరిచర్య. నిజంగానే మన సంఘంలో కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. చిన్న పిల్లల నుండి వృద్ధాప్య దశలోకి వచ్చేంత వరకు అందరూ పరిచర్య చేశారండి. 3 రోజుల మీటింగ్లను చూశానండి. చాలా సంతోషపడుతున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, బాలుడుగా ఉన్నప్పుడే వారికి దేవుని పరిచర్య అన్నది వారికి నేర్పించాలి. ఆ నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత పెద్దలకు విధేయతగా ఉంటాడు. పరిచర్య ధర్మం అంటారు. ఇక కొత్త నిబంధనలకు వచ్చేసరికి పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారండి? సుమారు 14 పత్రికలు. ఎక్కువగా పౌలు గారు పరిశుద్ధుల కొరకైన పరిచర్య విభాగములో ఎంతో ఇంపార్టెంట్ చూపించాడండి.
ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము చదవగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి. పరిచర్య విభాగంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్య విభాగంలో మనం చేసే పనులు ఎలా చేయాలట? ప్రేమ అనేక పాపములను కప్పిస్తుంది. ఇక దేవుడి పనిలో ఎలాంటి మనస్తత్వం ఉండాలి మనకు? ప్రేమ. మొట్టమొదటి ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయుదమన్నాడు. మన స్వరూపం ఏంటి? ప్రేమ స్వరూపం. ఈ ప్రేమ స్వరూపం గల మనము ఏం చేయాలట? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. అప్పగించుకున్నారట, సరెండర్. 3 రోజుల మీటింగ్స్, 3 రోజులకు మేము అప్పగించుకుంటున్నాం. మేము పని పాట వేరే పని ఉండదు, వేరే ఆలోచన ఉండదు. కానీ వీరట జీవితం శరీరము ఆత్మ, శరీరముల నుండి ఆత్మ వెడలిపోయేంత వరకు పరిశుద్ధుల పరిచర్యలో సంఘానికి, దేవుడికి, క్రీస్తుకు తమ్మును తాము అప్పగించుకున్నారు. సరెండర్. తర్వాత, కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు ఏమన్నాడు? విధేయులై ఉండండి. మనం ఎప్పుడు కూడా పని చేసేవారిని ప్రోత్సహించాలి తప్ప పని చేసేవారిని చెడగొట్టకూడదు. అది కాన్సెప్ట్. లోక సామెత ఏముంది తెలుసండి? ఏముంది చెప్తారు? చూసే గాడిద చోట మేసే గాడిదని చెడిపినట్టు. అలా ఉండకూడదు. అలా ఉంటే మనకే మంచిది కాదండి. నోడుతో నేను అన్నాను, ఎప్పుడు కూడా చేస్తామా? చేద్దాం. చేసేవారిని డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ మన వల్ల కాకపోతే పక్కకు తప్పుకోవాలి, అంతే. కానీ చేసేవారిని వెళ్ళి ఏం చేస్తున్నావు? ఎంతోమంది ఉన్నారు, మనకే అవసరమా? దా చెట్టు కింద కూర్చుందాం, మాట్లాడుకుందాం. అటువంటి పనులు ఎవ్వరు చేయకూడదు. దేవుడు సహించడండి. చూడండి, కొందరు పేర్లు ఇక్కడ ప్రస్తావించాడండి పౌలు గారు. 17వ వచనం, స్టెఫెను, ఫోర్మునాతు, అకయుకు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేశారు కనుక అట్టి వారిని ఏం చేయాలట? సన్మానించండి, గౌరవించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి పత్రికనన్నా 2వ పత్రిక 3వ అధ్యాయం. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలది అని అన్నాడు. నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా,
శరీర సంబంధమైన పరిచర్య చాలామంది చేస్తారండి. పెళ్ళిళ్ళకు చూడండి, ఓబో, పండుగలకు చూడండి, అవన్నీ శారీరక సంబంధమైన పరిచర్య, నిష్ప్రయోజనమైన పరిచర్య అనుకుందాం. అవి కూడా కావాలండి, అలానే నేను అవి చేయొద్దని నేను అనను. కానీ దేవుడు మాత్రము ఆత్మ సంబంధమైన పరిచర్య మహిమ గలది అంటున్నాడు. మనం ఈ దేహాన్ని విడిచిన తర్వాత మహిమ దేహాన్ని పొందుకొని పోతున్నాం. శరీరము నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేసినది. అంటే భూమి మీద మనుషులందరూ లోపల ఉన్న శక్తి గురించి ఆలోచించాలి తప్ప పైన రంగురంగులు కనబడుతున్న శరీరం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఎంత చక్కగా రాశాడండి, మళ్ళీ చదండి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలది. ఎప్పుడు కూడా దేవుని పిల్లలారా, ఆత్మను సుఖపెట్టండి, శరీరాన్ని కాదు. శరీరం ఎట్లాగూ సుఖపడుతుందండి. ఆకలి కాగుతామండి, ధూప కాగుతామండి, కనబడుతుంది తాగేస్తాం, కనబడుతుంది తినేస్తాం. బట్టలు కాగుతారండి ఎవరైనా? పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు కావాలి. పెళ్ళిళ్ళు పబ్బాలు వచ్చాయంటే ఖచ్చితంగా కొత్త బట్టలు కావాలి. కొందరైతే ఈ ఆదివారం వేసుకున్న బట్టలు మళ్ళీ ఆదివారం ఈ బట్టలు నేను వేసుకోను మారం చేస్తారండి. తెచ్చుకోండి, మీకు వీలైనంత వరకు తొడుక్కోండి, నో ప్రాబ్లం, సంతోషపడండి. కానీ ఆత్మ కనబడతలేదు. ఆత్మకు సంబంధించిన పరిచర్యే ఈ దేవుని పనులలో జరిగిస్తున్న పరిచర్య. ఇదే మహిమగలది, ఇదే మహిమగలదండి. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదామండి. 8వ అధ్యాయము. మీ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనస్పూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక ఇవ్వడమే కాదు, చేయడమే కాదు, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన, మన చిత్తం వల్ల కాదు. కొందరు ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళు వచ్చారా, ఫోన్ చేస్తారు, నువ్వు వచ్చావే, నేను వస్తాను. నువ్వు రాలేవా, నేను రాను. దేవుడి చిత్తం ఎక్కడ నిలబడుతుంది? ఇక్కడ ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు. మర్చిపోకండి. ఇద్దరు తిరుగుట్రా విసురుతున్నారట. యేసుక్రీస్తు చెప్పారు కదా, ఇద్దరు 2 చేతులు విసురుతున్నాయి. ఒక ఆవిడ ఎత్తబడిందట, ఒక ఆవిడ అక్కడనే ఉంది. ఏది మరి జోడి? భూమి మీదనే జోడి. వెళ్ళేటప్పుడు జోడి లేదు, గీడి లేదు. ఒకే మంచం మీద పడుకుంటారు భార్య భర్తలు పెళ్లి చేసుకొని. అందులో ఒకళ్ళు ఎత్తబడతారట, ఒకళ్ళు ఇక్కడనే ఉంటారట. మరి ఏది బంధం? శాశ్వత బంధం అంటే దేవునితో బంధం. భూమి మీదకి వచ్చామంటే పాత్రలు. ఇప్పుడు చూడండి, సీరియల్ నటించడానికి ముఖానికి రంగేసుకొని ఏషియన్ పెయింట్ వేసుకొని పూసుకొని మీదకి వెళ్ళి నటిస్తారు. 24 గంటలు నటిస్తారండి. 1 గంట 5 నిమిషాలు ఆ షార్ట్ కట్ అయిపోయిందంటే తిరిగి వచ్చేసి ఇంటికి ఉంటారు. భూమి మీదకి వచ్చిన నరులు భూమి మీద, యావత్తు భూమి మీద కాపురం ఉండడానికి పరదేశులము, యాత్రికులం. పాత్రలు పోషించడానికి వచ్చాం మనం భూమి మీదకి. ఈ పాత్రలు ముగించబడగానే ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇది సంఘం అండి, మాసిదోనియలో ఉన్న సంఘము. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదరని మేమనుకోనలే. అసలు పౌలు గారే ఆశ్చర్యపోయాడటండి. ప్రియమైన దేవుని పిల్లలారా,
పరిశుద్ధుల కొరకైన పరిచర్య. పరిశుద్ధులు అంటే అందరికి తెలుసు కదండి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారే పరిశుద్ధులు. అలాని దేవుని ఆకర్షణలోకి రావడానికి వినుట వలన విశ్వాసం, వినడానికి వచ్చిన వారికి కూడా పరిశుద్ధులే పరిచర్య చేయాలి. ఎంతమంది చేశారండి? 3 రోజులు నిద్రాహారం లేదండి, అందరి ముఖాలని గిన్నె అయిపోయాయి, ఇంతే పెట్టే ముఖాలు లెక్క అయిపోయాయి. ఆలోచించండి దేవుని పిల్లరా. మరొక మంచి మాట అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. 9వ అధ్యాయము 12వ వచనం. 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ వచనం అండి. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత స్తుతుల మూలంగా విస్తరించుచున్నది. దేవుని ఎరగని వారు కూడా వస్తారు కదండి. వాళ్ళు అనుకుంటారండి, ఏంటండి క్రైస్తవులు అంటే వీళ్ళనండి, ఏం చేస్తున్నారండి పరిచర్య. పని చేసేటప్పుడు ఇన్షర్ట్ వేసుకోనండి, ఇన్షర్ట్ తీసేసేస్తానండి. ఇన్షర్ట్ ఉంటే దేనికండి? కుర్చీ మీద కూర్చుంటే ఇన్షర్ట్ కావాలి. కొందరు చూడండి సాడీలు కూడా కట్టుకోరండి, డ్రెస్సుల మీదనే పని చేయడానికి ఈజీగా ఉంటుందట, దక్క టక్క దన్న చేస్తారు. మనము చేస్తున్న పరిచర్య ఇతరులు చూచి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అలాంటి పరిచర్య చేస్తున్నామండి క్రీస్తు సంఘం మెట్పల్లి. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తానండి. అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఈ 3 రోజుల సభలు విజయవంతమైంది. A to Z వస్తాయండి. పరిచర్య విభాగం అనగానే A to Z. ఎవరికి ఏ పని తోస్తే ఆ పని చేయాలి, అంతే కదండి. ఏమంటున్నాడు ఇక్కడ? దేవునికి చెల్లించు కృతజ్ఞత స్తుతులు మూలంగా విస్తరించుచున్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. సేవకుడికి చెప్తున్నాడండి, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా చేయము. వాక్యం చెప్పేవారు కూడా పరిచర్య చెయ్యాలి. పౌలు గారు చేసి చూపించాడు, యేసుక్రీస్తు వారు చేసి చూపించాడు. మనం చేసి చూపించొద్దా? ఆలోచించండి. లోకంలో ఎంత పెద్ద గొప్ప గౌరవప్రద స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకున్నప్పుడు, సంఘంగా సహవాసంగా కూర్చున్నప్పుడు, పరిశుద్ధుల పరిచర్య విభాగములో ప్రతి ఒక్క పని మనము చెయ్యాలి. మొట్టమొదట సేవకుడే చేసి చూపించాలండి. తెలుసా? తిమోతికి రాస్తున్నాడు పత్రిక, తిమోతి సువార్త చెయ్యు. ఏం చేయమంటున్నాడు? సువార్త చెయ్యు, సువార్తలో శ్రమలు వస్తాయి, సువార్తకు చెయ్యు, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు, సంపూర్ణంగా. ఇక 3 రోజుల మీటింగ్ అయిపోయింది, అమ్మాయి ఇక నేను నిద్రపోతాడు, కుదరదు. 3 అయినాక ఇంకొకటి వస్తుంది. అంటే చివరి వరకు ఎప్పుడు మన ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు, మనము ఎత్తబడేంత వరకు పరిశుద్ధుల పరిచర్య విభాగములో ప్రతి ఒక్క పనిలో మన హస్తం ఉండాలి. దేవుని పిల్లలారా, ఏదైనా మనము బాప్తిసము తీసుకున్న నాట నుండి పరదేశి చేరే వరకు భూమి మీద మనము మార్కులు సంపాదించాలి. ఒక ఆవిడనటండి ఇంట్లోనే కూర్చుండి టాప్ ర్యాంకులు వచ్చిందటండి. ఇప్పుడే ఇంట్లో కూర్చుని చదివిందట ఆవిడ.
₹1,00,000 చెక్ అందించారండి ఎవరు. ఏం చదివిందండి బాబా బాబా. ఎంత జ్ఞానం, ఎంత జ్ఞాపక శక్తి. బాగుందండి. ఇది 60-70 సంవత్సరాల వరకే పనిచేస్తుంది, ఏమంటారు? కానీ మనము చేసే ఈ పరిచర్య ఇహలోకమందును పరలోకమందును పనిచేస్తాయండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏ పనులు చేసినా మనం నేర్చుకున్నాం కదండి, శక్తికి లోపం లేకుండా ఏ పనైనను శక్తికి లోపము లేకుండా పరిశుద్ధుల పరిచర్య విభాగంలో మనం పనిచేస్తూనే ఉండాలి. అలసిపోకూడదు. మరి ఇవన్నీ చేస్తున్నాం కదా, మమ్మల్ని సేవకుడు గుర్తించడం లేదు అని అనుకోవద్దు. నా సంగతి చెప్తారు. నేను ఒకవేళ మిమ్మల్ని గుర్తించకపోయినా ఎవరు గుర్తిస్తారు తెలుసండి? అది కూడా రాయించాడండి. నేను ఎంతో పని చేస్తాను, అస్సలు నన్ను గుర్తించడు సేవకుడు అనుకోకండి. అప్పుడప్పుడు మర్చిపోవచ్చు కూడా, క్షమించండి. మర్చిపోయి ఒకవేళ మిమ్మల్ని గుర్తించకపోతే క్షమించండి. కానీ దేవుడు మాత్రం 99 కాదు, 99.99 నేను మర్చిపోను. ఖచ్చితంగా నాకు గుర్తుకుంటారు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదని. నాకంటే ఎక్కువ దేవుడు గుర్తండి. చూస్తారా? ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనమండి, 10వ వచనమండి. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ, ఆ రోజు మీరు చేసిన కార్యం అంటున్నాడు. ఈరోజు దేవుడు ఏమంటాడో తెలుసా? ఈ మెట్పల్లి పరిసర ప్రాంతాలలో క్రీస్తు సంఘముగా ఏ పనులు తలపెడుతున్నారో సంఘం ద్వారా మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు, అందులో సేవకులు కూడా వస్తారండి. ఇక్కడ 3 రోజులకు గాను వంటలు చేశారు, పరిసరాలు శుభ్రం చేశారు, గిన్నెలు తోమారు, ఏంటంటే గ్రౌండ్ను క్లీన్ చేశారు, బాత్రూమ్లు కడిగారు. మరి సేవకులు వాక్యం చెప్పడానికి సేవకులకు కూడా ఇంటికాడ పరిచర్య చేసిన వారు ఉన్నారండి. ఒక విషయం చెప్పమంటారండి. మా వదిన గారు ఉన్నారు ఇక్కడ. మా వదిన గారు క్రైస్తవులు కాదు, అయినప్పటికీ రండి తోవి చేతులన్నీ ఎర్రబడ్డాయి. మా అత్తమ్మ వండడము, ఆవిడ తోపడం. 3 రోజులండి. ఆయన ఎంతో సంతోషం కొద్ది చేసిందండి. దేవుడి పిల్లలారా, సేవకులకు చేసిన పరిచర్య, పరిశుద్ధులకు కొరకు చేసిన పరిచర్య, మీరు చేసిన కార్యములు మీ పరిశుద్ధులకు ఉపచారము చేసిన, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మరవడండి. ప్రతి ఒక్కడు చూస్తున్నాడండి. అది చేసేటప్పుడు మనం యథార్థంగా చేయాలి, ప్రేమతో చేయాలి. అదే పరిగణనలోకి తీసుకుంటాడు దేవుడు. చేస్తాం, ఇది అవసరమా, చేయకపోతే హిట్లర్ లెక్క వస్తున్నాడు, చేయలే గుర్ర గిందలు జరుగుతారండి. కొంచెం నేను అక్కడ పోయేగానే కుర్చీ మీద కూర్చుంటారు. ఎందుకండి అంత? కూర్చుండండి, నేను లేపేస్తాను. అక్కడి నుండి వస్తున్నాడు హిట్లరు, ఏదైనా చెయ్యకపోతే అంటాడు అని మెల్లగా లేసిదో ఏమైనా పని చేయాలి. అతద్దండి. దేవుడికి కనపరచబడాలి. మనం చేసే పనులు దేవుడికి కనపరచబడాలి. క్లాసులో చూడండి, పిల్లలు టీచర్లే కానీ అల్లరి చేస్తారండి. టీచర్ గారు అక్కడి నుండి వస్తున్నాడు క్లాస్ కానీ నిశ్శబ్దం, స్టడీగా ఉంటారండి. లేకుంటే దత్తం వాడతాడు కానీ సరుక్క ఒక్కొక్క బరగెత్తడు కొడుతూ ఉంటాయండి, దద్దులు వస్తాయండి. నేను చదువుకునేటప్పుడు అండి మా హెడ్ మాస్టర్ ఉండేవాడండి, వాడు చెవిటోడు అండి.
ఇంటర్వెల్ లంచ్ అయిన తర్వాత కరెక్ట్ బెళ్ళు కొట్టగానే ప్రతి ఒక్క క్లాసులో కూర్చోవాలి అందరూ. వాడికి గిన తిక్క రేగిందంటే మా క్లాస్కే వచ్చేవాడండి, 8th క్లాస్కు. లంచ్ పీరియడ్ తర్వాత ఇంత రూల్ కట్ట తీసుకుని వచ్చేవాడు. ఎత్తున్నాడండి, కట్టె పట్టుకుంటా ఊపుకుంటా వస్తాడండి. ఎవడు గాలి చేసినా ఫస్ట్ బెంచి ఫస్ట్ అన్నీ కొడతాడండి. వచ్చి కొట్టాడంటే అక్కడ ఈయన నా తొడ ఉంటే నా తొడ పచ్చడైపోయేది. ఇట్లా అన్నాడండి, బెంచ్కి ఇట్లా అయిందండి, అంత గట్టి కొట్టాడండి. అల్లరి బెత్తం వాడతాడండి. మరి సేవకుడు బెత్తం వాడచ్చా? వాడచ్చు, కానీ నేను వాడనండి. నా మాటలే బెత్తం కంటే తుటాల లాంటివి. దేవుని పిల్లలారా, అలానే మీరు నాకు ఏం పగదారులు కాదు, నేను మీకేం పగదారులు, అందరం కలిసి పని చేసుకోవాలి. ఇప్పుడు కూర్చున్నారు అనుకోండి, వేరే వాళ్ళు చేస్తారండి. ఈ యొక్క మాట మీరు ఆలోచించి, వాళ్ళు కూర్చున్నారు కదా, మేము కూడా కూర్చుంటాం. ఆల్రెడీ ఏమంటలేదు, మా ఇంబటినే పడుతున్నాడు, నా మీదనే ఏడుస్తున్నాడు, ఇట్లా అది మంచిది కాదండి. మీరు చేయు కార్యం, అందుకని ముందు చదివించాను, ప్రేమతో చేయమన్నాడు. ప్రేమతో, యథార్థంతో. మనకు చేతికి పని వచ్చిన ఏ పనైనాను శక్తికి లోపం లేకుండా చేయాలి. నటన చూపించొద్దండి అసలు దేవుడి పనిలో. దేవుడి పిల్లరా, దేవుడు ఓర్చుకోడండి, నిర్భయంగా చేయాలి. కనుక దేవుని పిల్లరా చదవండి, ఏమంటున్నాడు? మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. అందరిని గమనించానండి 3 రోజులు. ఎవరెవరు ఏం చేసేవారో మీకు తెలుసు, నాకు తెలుసు, మధ్యలో దేవుడికి తెలుసు. కనుక తుదమట్టుకు కనపరచమన్నాడు దేవుడు. ఒకవేళ మధ్యలో తెగిపోయామనుకోండి, ముందు చేసింది కూడా పనులు లెక్కలోకి రాదు, మర్చిపోకండి. దేవుడు చండశాసనుడు అండి, తెలుసా? దేవుడు చండశాసనుడు. దేవుడే కాడట ప్రతి ఒక్క క్రీస్తు సంఘాన్ని యేసుక్రీస్తు వారు తనిఖీ చేస్తున్నాడు. చేస్తూ ఆ రోజు చేసిన ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం అండి. నీ క్రియలను తుయతైర పట్టణములో ఉన్న సంఘం వారి గూర్చి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మంచి స్టేట్మెంటు. నిజంగా దేవుని పిల్లలారా, క్రీస్తు సంఘం మెట్పల్లి పట్టణములో ఉన్న క్రీస్తు సంఘాన్ని కూడా ఇప్పుడు మాట్లాడతాడండి. 3 రోజుల సభల ఇంకెన్ని పని చేశాము, చేయబోతున్నాము, చేస్తున్నాము. మీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. మొదట తక్కువ, ఆ తర్వాత ఇంకా ఎక్కువైనటండి. అలా కావాలంటే ప్రతి ఒక్క సంఘం గూర్చి యేసుక్రీస్తు స్టేట్మెంట్ ఇవ్వాలి. సంఘంలో నుండే మనం ఎత్తబడతామండి, తెలుసా? సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానము, ఇందులో వెళ్ళేస్తున్నారు కూర్చో, నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా నేర్పించాలని
దేవుడు కోరుకుంటున్నాడు. ఒంటరిగా ఒక్కరు ఇద్దరుగా ఎక్కడ ఎవరు చేయలేరు, ఏం చేయలేరు. ఏది చేసినా సంఘం ద్వారా చేయాలి. సంఘానికే యేసుక్రీస్తు కానివ్వండి, దేవుడు కానివ్వండి, ISO గ్రేడ్ ఇస్తాడు, సర్టిఫికేట్. ISO మార్క్ వచ్చింది అనుకోండి, బ్రాండెడ్ అండ్ ఐటమ్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది. ఈ భూమి మీద క్రీస్తు సంఘాలలో క్రీస్తు యేసు వారు తనిఖీ చేసినప్పుడు మన సంఘం ఫస్ట్ రిజల్ట్ ఇవ్వాలి యేసుక్రీస్తు వారు. అదే నేను కోరుకుంటానండి. ఎంతో అలసిపోయారండి, నేను కూడా అలసిపోయానండి, తెలుసా? నేను కూడా అలసిపోయానండి. ఇంటికాడ ఏమేమి పనులు చేస్తున్నానో చూస్తున్న వరకు తెలుసండి. దేవుని పిల్లారా, సేవకుడు అన్నవాడు పెద్ద పోటీగాడేం కాదండి. నా మనసుకు నేను అనుకుంటానండి, సేవకుడే మొట్టమొదటిగా పరిచర్య చేయాలి. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, సహనము, ప్రేమ మొట్టమొదటి పరిచర్య. ఆ పరిచర్యలోనే సమస్తం కనబడుతుందండి. తగ్గింపు జీవితం కనబడుతుంది, భక్తి కనబడుతుంది, విధేయత కనబడుతుంది. ఇతరులకు మన వలన ఏదైనా సహాయం పొందబోరే వారికి సహాయం చేయడం కూడా కనబడుతుందండి ఇందులో. కనుక ఇంత చేస్తే మాకేంటి లాభం అని అనుకుంటున్నామా? దేవుడు ఎప్పుడో కాదండి, ఇప్పుడు కాదండి, ఎప్పుడో రాయించాడండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో నేను రాసుకున్నాను, డోంట్ వరీ అన్నాడు. ఆ జీవ గ్రంథంలో మన పేరుంటే మనకి ఏందండి? చివరికి చదువుదామా? చదివి ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుదామండి. 2వ వచనం 3వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువతియను సుంటికేను బతిమలాడుకొనుచున్నాను. పేర్లు భలే ఉంటాయి కదండి. ఇలాంటి పేర్లు కూడా కొందరు పెట్టుకుంటారండి, పలకనే రాదు మనకు. సుంటికేనట, ఏమన్నా యువతియను సుంటికేను బతిమలాడుకొనుచున్నాను. అవును, నిజమైన పరిశుద్ధులకు పరిచర్యలో సహకరించిన ఆనాడి స్త్రీలు ఈనాడు మనం. అంతే కదండి. ఆనాడు స్త్రీలట, ఈనాడు క్రీస్తు సంఘం మెట్పల్లి స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో పరిశుద్ధుల పరిచర్య కొరకు నాతో కూడా ప్రయాస పడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. రాస్తాను అంటలేడు, రాయించుకున్నాను. ఇంకా దీన్ని కంటిన్యూ చేయండి. జీవ గ్రంథంలో నుండి పేరు తుడిపి పెట్టకుండా చూసుకోండి. అదొకటేనండి. ఇక ప్రేమైన దేవుని పిల్లారా, మీరు చేసిన పరిచర్య, మీరు చేసిన సహకారం, మీరు చేసిన సహాయం అమోఘమండి. ఎప్పటికి కూడా దేవుడు మరవడు. కనుక మనము బ్రతుకున్నంత కాలం, మనము భూమి మీద నుండి వెడలిపోయే కాలం వచ్చేంత వరకు ఇదే ప్రేమతో, సహనముతో, అలసిపోక దేవుని పరిచర్య, పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఎలా మనం కొనసాగించాలని కోరుకుంటున్నాను. మరొకసారి మరి 3 రోజుల మీటింగ్ కొరకు పనిచేసిన వాడు, సహకరించిన వారు, సహాయపడ్డ వారికి ప్రత్యేకమైన నా వందనలు చెప్పుకుంటూ నీ మాటల్ని ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన పాదములకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మంచి మాటలు మా కొరకు 100 సంవత్సరాల క్రితమే వ్రాయించి ఈ గ్రంథాన్ని గ్రంథస్థం చేసి మా చేతికిచ్చారు. దీనిలో నుండి చదివి
చదువుతూ పరిశీలన చేస్తూ మీ మాటల ప్రకారం మేము బ్రతుకుతూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ 3 రోజుల సభల నిమిత్తం మీ పిల్లలు ఎవరెవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా పరిశుద్ధుల పరిచర్య కొరకు పరిచర్య విభాగములో ఎలాంటి పనులు చేశారో, ఎలాంటి సహకారం అందించారో, ఎలాంటి సహాయం అందించారో నాకు తెలుసు, వారికి తెలుసు, మీకు తెలుసు. ప్రతిఫలాన్ని 100 రెట్లు ఇహమందును పరలోకమందును మీ పిల్లలకు ప్రసాదించండి. మీ పిల్లలకిచ్చిన కుటుంబాలను, మీ పిల్లలకిచ్చిన గర్భఫలాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పిల్లలు చేస్తున్న ఉద్యోగాలను, మీ పిల్లలు చేస్తున్న వ్యాపారాలను, మీ పిల్లలు చేస్తున్న వ్యవసాయ పనులు, చేతి పనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పిల్లలకు మంచి ఆయురారోగ్యమును, బలమును, శక్తిని ప్రసాదించండి. ఎవరైతే మీ ఆకర్షణలోకి రాలేరో, మీ చిత్తమైతే, మీ దయ ఉంటే, మీ కృప ఉంటే మీ ఆకర్షణలోకి రావుటకు మీ పిల్లలను ఆకర్షించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మించి ఆయురారోగ్యమును, బలమును, శక్తిని ప్రసాదించండి. 3 రోజులు సభలలో వాక్యాన్ని అందించిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.